ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము మన ఈ కాయిన్లో ఉన్న ఈ కాయిన్స్ని మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వూంబాట్ వ్యాలెట్లోకి, వూంబాట్ నుంచి మనం ఏ విధంగా ప్రోబిట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అందులో నుంచి మనం ఏ విధంగా కాయిన్స్ సెల్ అండ్ బై చేయొచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ వైజ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర వచ్చేసి కరెంట్ బ్యాలెన్స్లో వచ్చేసి 1049 ఉన్నాయి. నేను విత్డ్రా ఫండ్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్యాబ్ ఓపెన్ అయింది, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి అమౌంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయని విత్డ్రా చేస్తున్నాను. 1049 ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి నేను 1049 అని ఎంట్రీ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 1049 అని క్లిక్ చేసేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. రిక్వెస్ట్ మీద క్లిక్ చేశాను. రిక్వెస్ట్ మీద క్లిక్ చేయగానే నాకు ఒక మెయిల్ వస్తుంది నా ఈమెయిల్ ఐడికి, రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి రాగానే ఆ లింక్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మెయిల్కి వచ్చింది, వెరిఫై క్లిక్ చేస్తున్నాను. వెరిఫై క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వచ్చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను వూంబాట్లోకి నాకు 2 days తర్వాత వచ్చాయి కాయిన్స్ అనేవి. నేను ఆగస్టు 4th నాడు రిక్వెస్ట్ పెట్టాను, ఆగస్టు 6th నాడు వచ్చాయి. నాకు ఫస్ట్ టైం కాబట్టి మినిమం 1000 కాయిన్స్ కావాలి, 1000 ఈ కాయిన్స్ కావాలి. దాని తర్వాత మినిమం 2 days టైం పట్టింది. బట్ నెక్స్ట్ టైం నుంచి అలా ఉండదు, వితిన్ 24 hours మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను వూంబాట్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ కాయిన్లో ఏ విధంగా సైన్ అప్ అవ్వాలని ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. జస్ట్ సింపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ నార్మల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఈ కాయిన్కి సంబంధించి ఈ కాయిన్ సైన్ అప్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ కాయిన్లోకి వెళ్తారు. అక్కడ వచ్చేసి మీరు సైన్ అప్ విత్ జీమెయిల్లోకి వెళ్ళి మీ జీమెయిల్ అకౌంట్తో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే మీకు కరెంట్ బ్యాలెన్స్ ఉంది కదా, సేవింగ్ బ్యాలెన్స్ కాదు, కరెంట్ బ్యాలెన్స్లో అయితే ఎప్పుడైతే 1000 కాయిన్స్ అవుతాయో అప్పుడు మీరు విత్డ్రాని చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకుంటారంటే మీకు టెలోస్ వూంబాట్ అనే యాప్ ఉంటుంది. వూంబాట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో టెలోస్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెలోస్ ఐడి క్రియేట్ చేసుకొని అక్కడ కింద వచ్చేసి మీకు టెలోస్ ఐడి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కూడా వీడియో కూడా ఉంది. టెలోస్ ఐడి క్రియేట్ చేసుకొని టెలోస్ ఐడిలో కాగానే దాని తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి నేను వూంబాట్లో సెక్యూరిటీ పిన్ ఉంది, సెక్యూరిటీ పిన్ ఎంట్రీ చేసేసి లాగిన్ అయ్యాను. ఆల్రెడీ ఇది నిన్న ఈవినింగ్ వచ్చేసి నాకు 6th ఆగస్ట్ నాడు, 4th ఆగస్ట్ నాడు నేను రిక్వెస్ట్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి నేను వ్యాలెట్లోకి వచ్చాను. వ్యాలెట్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, నాకు ఈ కాయిన్లో వచ్చేసి న్యూ ఉంది కదా, ఇందులో వచ్చేసి చూడండి నాకు ఈ కాయిన్ ఎయిర్ డ్రాప్లో 1 కాయిన్ వచ్చింది. నేను 1049 కాయిన్స్ విత్డ్రా కొట్టాను. మీరు ఇంతకుముందు చూశారు కదా. వీటిని మనం ప్రోబిట్లోకి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రోబిట్లో అకౌంట్ లేకపోతే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలు చెప్పాను, అది కూడా ఒకసారి చూడండి. ఇవి నేను ప్రోబిట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మీరు ఇప్పుడైతే అస్సలు స్కిప్ చేయమాకండి, వీడియో స్టెప్ టు స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను వ్యాలెట్లోకి ఉంది కదా, ఇక్కడ కింద హోము, ఎక్స్చేంజ్, హిస్టరీ, వ్యాలెట్లోకి వెళ్ళండి. వ్యాలెట్లోకి వెళ్ళాక ఈ కాయిన్ అని సెర్చ్ చేయండి. ఈ కాయిన్ అని సెర్చ్ చేశారా, ఇక్కడ వచ్చేసి చూడండి ఈ కాయిన్లోకి వచ్చారు కదా. ఈ కాయిన్లో వచ్చేసి ఇప్పుడు మనం డిపాజిట్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ డిపాజిట్ని ఇది ఇంతే ఉంచుకొని ఇప్పుడు డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్లో ఇక్కడ ఉంది కదా డిపాజిట్ అడ్రస్ని టెలోస్, ఇది దీన్ని కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఈ కాయిన్స్ అందులోకి పంపాలి. ఇప్పుడు వచ్చేసి సెండ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ రిసీవర్ దగ్గర వచ్చేసి ఇంతకుముందు కాపీ చేసుకున్న అడ్రస్ని పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి, టైప్ చేయకండి. చూసుకోండి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూసుకోండి. ప్రోబిట్ పి ఉంది, లాస్ట్కు ఎల్ఎస్ ఉంది. ఎల్ఎస్ ఉంది. ఇందులో వచ్చేసి ఇక్కడ మెమో ఉంది కదా, మెమో కూడా కాపీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మెమో కూడా ఎంట్రీ చేయండి. మీరు మెమో ఎంట్రీ చేయకపోతే మీకు ఈ కాయిన్స్ అనేవి ప్రోబిట్లో యాడ్ అవ్వం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా దగ్గర వచ్చేసి 1050 ఈ కాయిన్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, 1050 ఈ కాయిన్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి కింద 1050 కాయిన్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వ్యాలెట్లోకి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి 1050 దానికి సెండ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మేము అన్నీ ఇచ్చేసాం కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు
కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 5 to 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ట్రాన్స్ఫర్ కొట్టగానే నాకు వచ్చేసి వితిన్ 10 సెకండ్స్లోనే నాకు వచ్చేసింది డిపాజిట్ డన్ అనేసి. 10 to 15 సెకండ్స్ టైం పట్టింది. మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ టైం పట్టిద్ది. ఒక్కోసారి రాకపోయినా కంగారు పడకండి. ఇక్కడ ఈ కాయిన్లో వచ్చేసి 1050 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్చేంజ్లోకి వచ్చేసి ఈ కాయిన్ అని చూడండి. ఈ కాయిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. ఈ కాయిన్ యూఎస్డిటీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కాయిన్ యూఎస్డిటీ అని ఉండాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ కాయిన్ యూఎస్డిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఎన్ని ఈ కాయిన్స్ ఉన్నాయి అనేది చూడండి. సెల్ అని ఉంది కదా, సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద వచ్చేసి నాకు ఇక్కడ 1050 ఈ కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 100% అని క్లిక్ చేయండి. ఒక సెకండ్, ఇక్కడ 100% ఉన్నాయి. నాకు వచ్చేసి ఎంత వస్తాయి? 3.465 యూఎస్డిటీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి నేను ఇందులో చూసినట్లయితే వూంబట్ వ్యాలెట్లో చూసినట్లయితే మనకు 2.75 యూఎస్డి ఉంది. అదే మరి ప్రోబిట్లో చూసినట్లయితే దీని వాల్యూ వచ్చేసి 3.4 యూఎస్డి ఉంది. అక్కడికి ఇక్కడికి దాదాపు 70-80 సెంట్స్ డిఫరెన్స్ ఉంది, ఎక్కువ ఉంది. ఇందులో సెల్ ఈ కాయిన్స్ అని ఉంది కదా, మినిమం. ఓకే, సెల్ అని క్లిక్ చేసేయండి. ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి హిస్టరీలోకి చూద్దాం. ఈ కాయిన్స్ మనం సెల్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి మనము యూఎస్డిటీలో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి, మళ్ళీ నేను వ్యాలెట్లోకి వచ్చాను. వ్యాలెట్లోకి వచ్చి రాగానే యూఎస్డిటీ ఉంది. యూఎస్డిటీలో ఎంత ఉంది? నాకు 3.45 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం యూఎస్డిటీని మనం ట్రాన్లోకి మార్చుకోవాలి. ట్రాన్ అనే టీఆర్ఎక్స్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, టీఆర్ఎక్స్ అని టైప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్లోకి వచ్చాను. ఎక్స్చేంజ్లోకి వచ్చేసి టీఆర్ఎక్స్ అని టైప్ చేయండి. ట్రాన్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రాన్ యూఎస్డిటీ ఉంది. ఇక్కడ ట్రాన్ బీటీస్ ఉంది, ట్రాన్ యూఎస్డిటీ ఉంది. ట్రాన్ యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి బై చేయండి. బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ 100% అని పెట్టుకోండి. మనం 3.4 యూఎస్డిటీ వర్త్ ఆఫ్ ట్రాన్స్ కొంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తాయి? 169 ట్రాన్స్ వస్తాయి. బై ట్రాన్స్ టీఆర్ఎక్స్ అని క్లిక్ చేయండి. ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్దాం, హిస్టరీలోకి వెళ్దాం. ఆర్డర్ హిస్టరీ, ఓపెన్ ఆర్డర్స్లో ఉంది. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది మనకు బై అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నాకు చూడండి, వ్యాలెట్లోకి రాగానే టీఆర్ఎక్స్లో వచ్చేసి 169 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కాయిన్ స్విచ్ ఫ్రెండ్స్. ఈ కాయిన్ స్విచ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ఒక సపరేట్ వీడియో చేశాను. ఎవరైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో ఆ లింక్ చేయగానే మన వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ నుంచి లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు కాయిన్ స్విచ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ నుంచి మీకు 50 రూపీస్ వస్తాయి ఫ్రీగా. ఓకే ఫ్రెండ్స్, దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఐకార్డ్స్లో వదిలిస్తున్నాను, చూడకపోతే. ఇప్పుడు వచ్చేసి నేను కాయిన్ స్విచ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కాయిన్ స్విచ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది ఒక ఇండియన్ ఎక్స్చేంజ్. ఇందులో వచ్చేసి మీరు బ్యాట్ టోకెన్స్ని మీరు సెల్ చేసుకోవచ్చు. ఎందుకు బ్యాట్ టోకెన్స్ అనేటి ప్రీవియస్లో బ్రేవ్ బ్రౌజర్ నుంచి వచ్చిన బ్యాట్ టోకెన్స్ మీరు వజ్రెక్స్లో చేసుకోవాలంటే మినిమం 40 కాయిన్స్ కావాలి, 40 బ్యాట్ టోకెన్స్ కావాలి. ఇందులో వచ్చేసి మినిమం 1 కాయిన్ ఉన్నా సరిపోతుంది ఈజీగా ఫ్రెండ్స్. తక్కువ మీరు వాడినా కానీ పర్ మంత్ మీకు 8 to 10 బ్యాట్ టోకెన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సెర్చ్ కరెన్సీస్ ఉంది కదా, సెర్చ్ కరెన్సీస్లో వచ్చేసి టీఆర్ఎక్స్ అని టైప్ చేయండి. ట్రాన్ వస్తుంది. ఇక ట్రాన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మీకు డౌన్ యారో ఉంది కదా, ఇది రిసీవింగ్ అడ్రస్. అప్ యారో ఉంది కదా, ఇది సెండ్ అడ్రస్. ఇక్కడ వచ్చేసి డౌన్ యారో ఉంది కదా, ఇది మన రిసీవింగ్ అడ్రస్. ఇది వచ్చేసి మనం కాపీ చేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేస్తే కాపీ అవుతుంది. ట్యాప్ అయిన తర్వాత ప్రోబిట్లోకి రండి. ప్రోబిట్లో వచ్చేసి ఇక్కడ వ్యాలెట్లో చూడండి. నేను వ్యాలెట్ టు ఎక్స్చేంజ్ అని రెండు మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి. ఇక్కడ వచ్చేసి చూడండి, టీఆర్ఎక్స్ ఉంది కదా, టీఆర్ఎక్స్ని క్లిక్ చేస్తాను. విత్డ్రాల్ ఉంది కదా, విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మీకు 1 టీఆర్ఎక్స్ అనేది ఫీ పడుతుంది. ఇక్కడ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 100% అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ట్రాన్ అడ్రస్ ఒకటికి 2 సార్లు జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ ఏముంది, నాకైతే టీ ఉంది, లాస్ట్ Q3 ఉంది. ఇంతకుముందు అది కాపీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. టీ ఉంది, లాస్ట్ Q3. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి 168 వస్తాయి. 1 ట్రాన్ అనేది ఫీ కింద పడుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రా ట్రాన్ టీఆర్ఎక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. దీని వాల్యూ వచ్చేసి 3.43 ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక ఈమెయిల్కి మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది. కాబట్టి నేను నా యొక్క మెయిల్ ఓపెన్ చేసి ఆ కోడ్ని నేను ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
మీకు ప్రోబిట్లో వచ్చేసి ఇదే మీకు సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రోబిట్ యూస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నాకు ఈ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 347720 వెరిఫై మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు విత్డ్రాల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి విత్డ్రాల్ మన పెండింగ్లో ఉంది, విత్డ్రా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ కాయిన్ స్విచ్ ఉంది కదా, కాయిన్ స్విచ్లోకి ఇక్కడ హిస్టరీలోకి వద్దాము. మనకు పెండింగ్లో చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు ఇంతకుముందు 5 బ్యాట్ టోకెన్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. అది వచ్చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ అనేది అందులో నేను మీకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి రాగానే దీన్ని ఏ విధంగా సెల్ చేస్తారు, మన బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు వచ్చేసి చూడండి నాకు వచ్చేసాయి. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి ట్రాన్లో వచ్చేసి నాకు ఇంకా ప్రాసెసింగ్ చూపిస్తుంది. బట్ వచ్చేసాయి నాకు కాయిన్ స్విచ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వన్స్ మనకు ట్రాన్స్ ఉన్నాయి, ట్రాన్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా సెల్ చేస్తారు చూడండి. నేను ట్రాన్ కాయిన్ ఎందుకు చెప్తున్నాను అనేసి అనుకోకండి, ఎందుకంటే ఫీ తక్కువ ఉంది, వన్ కాయిన్ పడుతుంది. అదే మీరు బీటీస్లోకి వెళ్తే ఫీ ఎక్కువ పడుతుంది. ఎందుకు మనం ఇంత వర్క్ చేసి ఫీ ఎందుకు ఎక్కువ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్ కాయిన్ని నేను మీకు చెప్తున్నాను. ఇది ఇండియన్ ఎక్స్చేంజ్లో ఉంది. అండ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సెల్ ఉంది కదా, దీని వాల్యూ వచ్చేసి 168 ట్రాన్ వాల్యూ వచ్చేసి ఫ్రెండ్స్ 265 రూపీస్ 57 పైసా. ఒక్క ట్రాన్ వాల్యూ వచ్చేసి మనకు 1 రూపీ 57 పైసా. ఇక్కడ వచ్చేసి చూడండి గ్రాఫ్ ఇప్పుడు హైలో ఉంది మనకు, అంటే ప్రైస్ పెరిగింది. ఇక్కడ వచ్చేసి సెల్ అని మీద క్లిక్ చేస్తున్నాను. బట్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు వ్యాలెట్లో ఎన్ని ఉన్నాయి, 365 రూపీస్ 88 పైసా ఉన్నాయి. అందులో 100 రూపీస్ బ్యాట్ టోకెన్స్. ఇప్పుడు వచ్చేసి ట్రాన్ ఉంది కదా, ట్రాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రాన్ మీద క్లిక్ చేసేసి సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సెల్ మీద క్లిక్ చేసేసి మినిమం 55 ఉండాలి, మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి 1,72,141. ఇక్కడ వచ్చేసి చూడండి 100% ఉంది కదా, 100% మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ సెల్ అని కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 261 రూపీస్ వస్తాయి. సెల్ మీద క్లిక్ చేయండి, సెల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకున్న కాయిన్స్ అనేవి సెల్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకి హిస్టరీలోకి వస్తే సోల్డ్ అవుట్ అవుతాయి. మనం బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాగానే నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి నేను మన ట్రాన్ కాయిన్స్ని అమ్మేస్తాను. 261 రూపీస్ వచ్చాయి నాకు. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఇండియన్ రూపీస్ ఉన్నాయి కదా, 261 నేను ఇప్పుడు వచ్చేసి చూడండి 26 ఇది ఇంతకుముందు 100 రూపీస్ పెండింగ్లో ఉంది, డిపాజిట్ చేయలేదు. 261 నాకు ఏ విధంగా వచ్చాయంటే ట్రాన్ కాయిన్స్ అమ్మడం వల్ల నాకు 261 వచ్చాయి. 168 ట్రాన్ కాయిన్స్ అమ్మాను. 100 రూపీస్ అనేవి ఇప్పుడు నేను డిపాజిట్ చేశాను. ఇప్పుడు విత్డ్రా ఏ విధంగా చేసుకుంటారు, మన బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా తెచ్చుకుంటారనేసి చూద్దాం. ఫస్ట్ మీరు సెల్ కొట్టగానే మీకు వచ్చేసి ఇండియన్ రూపీస్లోకి వస్తాయి. ఇండియన్ రూపీస్లోకి రాగానే ఇప్పుడు వచ్చేసి విత్డ్రా కొట్టండి. విత్డ్రా దగ్గరికి వచ్చేసి 361 కదా, మినిమం అమౌంట్ వచ్చేసి 100 రూపీస్, డిపాజిట్ 100 రూపీస్, విత్డ్రా అయినా 100 రూపీస్, మ్యాక్సిమం 2 lakhs విత్డ్రా. ఇక్కడ వచ్చేసి నేను విత్డ్రా ఉంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. ఇది నా బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అని చేస్తున్నాను. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి ఇంతకుముందు క్రియేట్ చేసుకోమన్నాం కదా, 4 డిజిట్ పిన్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేయగానే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన ఈమెయిల్కి ఒక మెయిల్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఓటీపీ ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసేసి నేను కన్ఫర్మ్ అని క్లిక్ చేశాను. విత్డ్రాల్ 361 మనకు అయిపోయింది. ఇది వచ్చేసి మనకు వితిన్ 15 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్. వితిన్ 15 minutesలో మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి చూడండి INR విత్డ్రా ఈజ్ పెండింగ్. ఒకసారి నాకు అమౌంట్ రాగానే మీకు చూపించేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను 361 విత్డ్రా పెట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను మెసేజెస్లో ఇనిషియేటెడ్ వచ్చింది. బట్ నాకు ఇప్పుడు వచ్చేసి 361 రూపీస్ వచ్చేసాయి. బ్యాంకు నా అకౌంట్లో మెసేజ్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి 361 క్రెడిట్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చూడండి నేను ఇంతకుముందు వచ్చేసి 361 రూపీస్ విత్డ్రా పెట్టాను. ఇప్పుడు చూడండి మెసేజెస్ చూపిస్తాను. మెసేజెస్లోకి రాగానే నాకు 361 రూపీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ బ్యాంక్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి చూడండి 361 రూపీస్ క్రెడిట్ అయినట్టు. ఈ విధంగా మీరు కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి.